నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా నిన్నటి నుంచి రాష్ట్రం మొత్తమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏపీ సెక్రటరియట్ను జగన్మోహన్ రెడ్డి గారు 370 కోట్లకు తాకట్టు పెట్టారనే ఒక వార్త ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర దేశంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎక్కడ కూడా జరగలేదు, జరగదు కూడా సుధాకర్ గారు. ఎందుకంటే అది సెక్రటరియట్ అనేది ప్రజలకి ఒక కిరీటం లాంటిది, ఒక ఆత్మగౌరవ ప్రతీక అన్నమాట. అలాంటి ఆత్మగౌరవాన్ని ఒక 370 కోట్లకి పెట్టాల్సిన అవసరం ఏముందండి? రేపు బ్యాంక్ కార్డు వచ్చి కనుక జప్తు చేసి ఆ సామాన్లు బయటపడేస్తే రాష్ట్ర ప్రజలు తల ఎక్కడ పెట్టుకోవాలండి? చీఫ్ మినిస్టర్కి లేపవచ్చు, ప్రజలు మన పరిపాలనా కేంద్రం. ఇప్పుడు 3 సింహాలు అనేది ప్రభుత్వం ఇదండి. 3 సింహాలే కదా అని మాట్లాడతామండి. సింహాలు ఎక్కడైనా ఉంటాయి అడవుల్లో, 3 సింహాలే కదా అని. అప్పుడు ఇవాళ ఆయన గుడివాడ కొడాలి నాని మాట్లాడిన మాట అది 10 ఎకరాలేగా అంటున్నాడు. 10 ఎకరాలు అన్నది కాదు ప్రశ్న. 10 ఎకరాలు కనుక ఎక్కడన్నా ప్రభుత్వ బంజరు భూములు ఎక్కడన్నా తాకట్టు పెడితే ఎవడు అడగడం, అడగాల్సిన అవసరం లేదు. నువ్వు వదిలించుకోకపోయినా పోయేది ఏం లేదు. అక్కడ రాష్ట్ర సచివాలయం ఉండబట్టి దానికి ఆ పవిత్రత వచ్చింది. ఇప్పుడు శాసనసభ గతంలో అది పొలం, అందరూ తిరిగారు. కానీ ఎప్పుడైతే అది ఒక శాసనసభ అయిందో, ఒక స్పీకర్ స్థానం, గౌరవ సభ్యులకి సీట్లు పెట్టేటప్పుడు దానికి ఒక పవిత్రత వస్తుంది. అది ఒక బిల్డింగ్గా చూడలేం మనం. ఇతర బిల్డింగులు వేరు, శాసనసభ ప్రాంగణం వేరు, పార్లమెంట్ ప్రాంగణం వేరు. ఇప్పుడు మోడీ గారు మొన్న ఫస్ట్ టైం వెళ్తూ దానికి మొక్కాడంటే మెట్లుకి, చాలా మెట్లు ఎక్కడో పడితే అక్కడ ఎక్కుతాడు, అన్నిసార్లు మొక్కుతాడా? ఆయన పిచ్చాడా? అది ప్రజలకి శాసనాలు చేసే ప్రదేశం కాబట్టి ఒక పవిత్ర దేవాలయంతో సమానం. అలాగే ఇది కూడా పవిత్ర దేవాలయంతోనే సమానం. ప్రజల యొక్క సమస్యలు తీర్చే కేంద్రం అది, ప్రజలు విన్నవించుకునే కేంద్రం. దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టాల్సినంత దివాళాకోరు పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందండి. ఇప్పుడు అది వైజాగ్లో ఆ కొండ తవ్వేసి ఋషికొండ 500 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు పెట్టి 450 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఒక విలాసవంతమైన భవనాన్ని కట్టేటప్పుడు అట్లాంటి వాటికే కదా ఈ డబ్బులు ఆడింది. ఈ శాసనసభని తాకట్టు పెట్టి సచివాలయాన్ని ఆ డబ్బులతో అక్కడ అంత విలాసవంతమైన భవనం కట్టాలండి? ఎవడన్నా తల తాకట్టు పెట్టో లేకపోతే రక్తం అత్తర కొనుక్కుంటాడండి ఎవడన్నా మీసాలకు రాసుకోవడానికి? ఇప్పుడు రక్తం అమ్మినట్టు ఇది. ప్రజల యొక్క రక్తం పన్నుల రూపంలో కట్టి ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నది. అట్లాగే ఇప్పుడు ఒక జెండా, ఇప్పుడు ఈయన మాటల్లో చెప్పాలంటే కొడాలి నాని మాటల్లో ఒక గజం గుడ్డ అంతే కదండి ఒక జాతీయ పతాకం అనేది. కానీ ఆ ముద్ర వేసినప్పుడు, అశోక చక్ర వేసినప్పుడు దానికి వచ్చే పవిత్రతని మనం అది చూడలేకుండా ఒక గుడ్డనే చూశాడంటే మనం ఒక అందులో అని చెప్పుకోవాలి. అంటే మనకు మానసిక పరిపక్వత లేదు. సచివాలయాన్ని అంత తీసేస్తారండి ఎక్కడన్నా? ఇంతవరకు పని ఇంతకన్నా చాలా కఠోరమైన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్న దేశాలు ఉన్నాయి, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. పక్కనుండ శ్రీలంక దేశం వాళ్ళు అంత జరిగిన వాళ్ళ పార్లమెంట్ భవనాన్ని తాకట్టు పెట్టుకోలేదు కదండి. అట్లాగే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనం భారత ప్రభుత్వం కట్టించి ఇచ్చింది ఒక బహుమతిగా. వాళ్ళకి జీవితకాలం కూడా గొప్పదా అది. మన భారతదేశం ఈ భవనం ఇచ్చింది మాకని ఒక పవిత్రత. అట్లాగే ఇతర బిల్డింగులు కట్టినప్పుడు ఒక వంతెన గడితోనో రాదు గది. అట్లా అది చాలా తప్పు మాట అండి. అది మనసుల్ని గాయపరిచే మాట. చేసిన పనే తప్పు. దాన్ని ఈ విధంగా సమర్థించుకుంటా అది ఫలానాడు అమ్మబాబు సొత్తా, వీడి సొత్తా, వాడితో సొత్తా అని ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం ప్రజలే మాట్లాడుతున్నారు ఇవాళ. ప్రతిపక్ష నాయకుడి కన్నా కూడా అది ప్రజలకు సంబంధించిన అంశం. ఆ రోజు ప్రజావేదిక కూల్చినప్పుడు కూడా సుధాకర్ గారు ప్రజలు ఇతను ఇంకా మంచి ఇది కట్టిస్తాడేమో అన్న ఆశతో ఎదురు చూశారు. చెప్పాడు కదా, నేను ఢిల్లీ కన్నా కూడా మహానగరం కడతాను. ఇంకా ఇందులో నిర్మాణ లోపాలు ఏమైనా ఉన్నాయేమో ఒక మత్తులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాము, మనం అనుకున్నట్టు 151 సీట్లు ఇచ్చాము కాబట్టి ఇతను తప్పు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఒకవేళ పడగొడితే రేపు వెండి పోతతో ఇంకా బ్రహ్మాండమైంది కడతాడు అనుకున్నారు. కానీ ఇవాళ కూడా శిథిలాలు ఎత్తించలేని
దివాళా కోరు పరిస్థితిలో ప్రభుత్వం ఉంటుందని ఎవరు ఊహించలేదు కదండి. ఇవన్నీ కూడా చాలా ప్రజల్ని మానసికంగా వేధించేది, ఇబ్బంది పెట్టే ఇష్యూస్ సుధాకర్ గారు. శాసనసభ్యులకి లేకపోవచ్చు ఆ పరిపక్వత, కానీ ప్రజలకు ఉందండి. ఇప్పటికే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఎన్నుకున్నామా, ఇలాంటి దుష్పరిపాలన మనం ఎందుకు కొనుక్కు తెచ్చుకున్నాము, మన బిడ్డలకి ఆ ఉపాధి లేకుండా పోయింది, మనకి ఒక ఉపాధి లేకుండా పోయింది. చేతి గుర్తులాళ్ళు ఎవరికి పనులు ఇవ్వండి విలేజెస్లో. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాడిని. ఇదివరకు వేసుకున్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఉండేవాళ్ళు, ఏం దొడ్లో అయ్యో నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు ఏం లేదు పరిస్థితి. ఆ ఇసుక అంతా కార్పొరేట్కి పెద్ద పెద్ద మెట్రో సిటీస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అది చాలా దారుణమైన విషయం. మీరు అన్నట్టు ఇట్లాంటి గతంలో ఎక్కడా జరగలేదు. కనీసం ప్రధానమంత్రి గారు దీన్ని ఒక ఉదాహరణగా ఇతర రాష్ట్రాలను కూడా హెచ్చరించాలండి. ఇటువంటి దుశ్చర్యలు చేయొద్దు, ప్రజల మానసిక దీన్ని దెబ్బతీయొద్దు అని, ధైర్యాన్ని కానీ లేకపోతే వాళ్ళ గౌరవాన్ని కానీ దెబ్బతీయకూడదనేది కూడా ఇది ఉదాహరణ. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతి చిన్న ఇష్యూ మీద కూడా ముఖ్యమంత్రులకి లెటర్ రాసేవాడండి. లెటర్స్ టు ద చీఫ్ మినిస్టర్ అని ఆయన రాసిన లెటర్స్ చాలా చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రులు ముందుగానే హెచ్చరించేవాడు. వర్షాకాలం రాబోతుందంటే మీరు ఏమేమి చర్యలు తీసుకోవాలని అందరు ముఖ్యమంత్రులకి రాసేవాడండి. అట్లాంటి వ్యవస్థ ఉండేది. కాబట్టి కనీసం ఇట్లాంటి చెడు పనులు జరగకుండా ఆయన ఆపాలని మోడీ గారు కనీసం ఇతరులని హెచ్చరించాలి. తర్వాత ఇదొక బెంచ్ మార్క్గా తీసుకోవాలి ఇటువంటి పనులు జరగకుండా దేశంలో. అంటే ఇప్పుడు దివాళా స్థితికి వచ్చింది అనుకోవచ్చు, ఎందుకంటే అన్నీ తాకట్టు అయిపోయాయి కాబట్టి చివరిగా సచివాలయం కూడా పెట్టారు. గతంలో కోర్టు హెచ్చరించింది కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకపోతే ఏపీ దివాళా తీసిందా అని. సో ఇప్పుడు దాదాపు దివాళా పరిస్థితికి ఏమైనా వచ్చిందా అనే అనుమానం ఆర్థిక నిపుణుల్లో కలుగుతుంది. ఎంతవరకు అంటారు? కరెక్టే, ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు చెబుతుంది కూడా అదే కదా, మా అవసరం వచ్చింది అమ్ముతున్నామని. ఇంతకుముందు కలెక్టరేట్లు పెట్టారండి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పెట్టారు, ఎంఆర్ఓలు. గతంలో బ్రిటిష్ వాళ్ళు పెద్ద పెద్ద ఆవరణలో భవనాలు ఉండేవి. తర్వాత బుల్లియా కాలేజీ, పిల్లలు చదువుకునే కాలేజీలను కూడా తాకట్టు పెడతారండి, స్కూళ్ళను కానీ. అవన్నీ కూడా గత ప్రభుత్వాలు ముందు దూరదృష్టితో పెట్టి రేపు పిల్లలకి ఆట స్థలాలు కావాలి, ఇవన్నీ కూడా పెరుగుతారు పిల్లలు జనాభా, వాటికి తగ్గట్టుగా అన్నట్టు సమకూర్చి పెట్టారు. ఇట్లా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవటానికి కాదు కదండి. బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉందండి. ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఏ రోజుకి ఆ రోజు ఓవర్ డ్రాఫ్ట్లు రకరకాల ఇవి తీసుకొస్తున్నారు కదా పరిమితులు దాటి. ఇంకా ఈ కూడా సెక్రటేరియట్ పెట్టుకోవటం అనేది మరి అసలు ఇంతమంది సలహాదారులు ఒక్కరన్నా బుద్ధికి జ్ఞానం ఉన్నాళ్ళు ఉంటే ఇటువంటి పనులు చేయకూడదండి. ప్రజల మనోభిష్టాలు దెబ్బతింటాయి, మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పాలి కదండి. ఒకసారి ఇవాళ ఆయన మాట్లాడుతుంటే ప్రజల గుండె కలుక్కుమంది. ఇప్పుడు ప్రూవ్ అయిపోయిందండి, పెట్టారనేది ఆయన ధృవీకరించాడు. పెట్టాం, మా ఇష్టం, మేము ఏదైనా చేస్తాం, దీనికి అడిగేది ఎవడో, మా ఇష్టం, మేము ఎప్పుడుగా ఏదైనా పెడతాం, ఏముంది దానికి 10 ఎకరాల భూమి, 10 రోజులు 20 కోట్లు, 20 కోట్ల ఆస్తికి 370 కోట్లు ఎవరన్నా బ్యాంక్ కార్డు ఇస్తాడండి. ఫస్ట్ ఇంకొకటి మీరు గమనించాలి సుధాకర్ గారు, ఇక్కడ వీళ్ళు ఐసిఐసిఐ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐసిఐసిఐ తిరగొట్టింది. ఎందుకు తిరగొట్టిందంటే ప్రజలకు సంబంధించిన ఆస్తిని కనుక తాకట్టు పెట్టుకుని రేపు ఈ ప్రభుత్వం కనుక కట్టకపోతే మనం జప్తు చేస్తే ప్రజల్లో ఉద్యమం వస్తుంది. అది ముందుగా అది బ్యాంకు పసిగట్టి ఇది నైతికంగా కరెక్ట్ కాదు, బ్యాంకులు అసలు వాళ్ళు పెట్టడం నైతికంగా కరెక్ట్ కాదు, మనం పెట్టించుకోవడం కూడా నైతికంగా కరెక్ట్ కాదని కనీసం బుద్ధి ఉంది వాళ్ళు, అందుకే తిరగొట్టారు. హెచ్డిఎఫ్సి అనేది ఇక అది వ్యాపారం, వాళ్ళు ఇక ఇట్లాంటి నీతి అవినీతి నైతికత అనేది చూడరండి వాళ్ళు, అందుకని అక్కడ సక్సెస్ అయ్యింది. అది కూడా కొంత వాళ్ళకి ఏదో కొన్ని డిపాజిట్లు పెడతామని వీళ్ళు ఆశ చూపుంటారు, గవర్నమెంట్కి సంబంధించిన డిపాజిట్లు. ఏదుండా ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం అండి. ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు సిగ్గుతో తలంచుకోవాలి. ఇటువంటి తప్పు ఇంకొకసారి చేయమని అందరూ కూడా చెంపలేసుకోవాలి. ఓటు వేసినాడు వేయినాడు కూడా తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ, తర్వాత ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. ఇట్లాంటి పిచ్చి పనులు ఏమైనా ప్రభుత్వాలు చేస్తాయా, అటువంటి వ్యక్తులు కనుక గద్దెనెక్కితే అవకాశం ఉంటే ముందే ప్రివెంట్ చేయాలి. అదో గుణపాఠం అయితే నేర్చుకోవాలి.